దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. శ్రమల ధ్యానాల్లో 3వ దినముగా గిన్నె అనే అంశాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వినువారు నీ బిడ్డలై ఉన్నారు ప్రభా. వినగలిగిన కృపను మీరు దయచేయండి. నా నోటికి బుర్రగా ఉండి నాయన మాట్లాడటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి వినువారి హృదయములు గ్రహించినట్లు చేయమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. జ్ఞానమును, ప్రత్యక్షత గల ఆత్మనిచ్చి మీరు మా చుట్టూ ఆవరించి ఉండి ప్రభా, మీ మాటలు మాట్లాడటకు కావలసిన కృపను విడుదల చేసి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. దేవుడి చిన్న సమయాన్ని బట్టి స్తుతించుకుంటూ ఒక చిన్న పాట పాడుకుని దేవుని నామాన్ని ఘనపరుచుకుందాం. కల్వరిలో నీ కోసమే బలియాయెను యేసు ప్రభు, కల్వరిలో నీ కోసమే బలియాయెను యేసు ప్రభు. కనులార వీక్షించవా, మనసార యాచించవా, నిలువెల్ల శ్రమ నుండి భరించెను, తప్పించి కనుమూసెను. నిలువెల్ల శ్రమ నుండి భరించెను, తప్పించి కనుమూసెను. కల్వరిలో నీ కోసమే బలియాయెను యేసు ప్రభు. ప్రభునందు పాపము లేదుగా, ప్రభు నోట కపటము లేదుగా, ప్రభునందు పాపము లేదుగా, ప్రభు నోట కపటము లేదుగా. పాపము ఎరుగడుగా, పావన చరితుడుగా, నీ పాపములకై అరుదించె ఇలలో భరించని శిక్షను. నీ పాపములకై అరుదించె ఇలలో భరించని శిక్షను. కల్వరిలో నీ కోసమే బలియాయెను యేసు ప్రభు. ముండ్ల మకుటము కొట్టిరిగా, కొరడాలతో దేహము చీల్చిరిగా, ముండ్ల మకుటము కొట్టిరిగా, కొరడాలతో దేహము చీల్చిరిగా. మోపిరి భారమును ఊసిరి నీచముగా, స్రవించి రక్తంబు ప్రవహించెను, నీ పాపం కడుగుటకే. స్రవించి రక్తంబు ప్రవహించెను, నీ పాపం కడుగుటకే. కల్వరిలో నీ కోసమే బలియాయెను యేసు ప్రభు.
మరణించెను యేసు ప్రభు, కంపించెను ధరా దివి సూర్యుడు. మరణించెను యేసు ప్రభు, కంపించెను ధరా దివి సూర్యుడు. సాతానుని ఓడించెను, సమాధిని జయించెను. పరలోకమునకేగే యేసు ప్రభు, సిద్ధపరచె నిత్య జీవము. పరలోకమునకేగే యేసు ప్రభు, సిద్ధపరచె నిత్య జీవము. కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు. నమ్మక దాటిపోయేదవా, నరకాగ్ని గుండము చేరెదవా. నమ్మక దాటిపోయేదవా, నరకాగ్ని గుండము చేరెదవా. ఎలాగున సహింతువు, ఎంతగాన ప్రలాపింతువు. ఇప్పుడైనా నమ్మము యేసు ప్రభున్, పరలోకము నిన్ను చేర్చును. ఇప్పుడైనా నమ్మము యేసు ప్రభున్, పరలోకము నిన్ను చేర్చును. కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు. కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇది నా వాక్య భాగంలో గిన్నెను గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించినట్లుగా మత్తయి సువార్త 26 అధ్యాయము 39వ వచనంలో మనము చూడవచ్చు. హెబ్రీ భాషలో గిన్నెను గొల్లా అని పిలుస్తారు. గ్రీకులో అయితే గోవత్ అని అంటారు. అంటే పాత్ర అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో చాలా రకాల పాత్రలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందులో చెప్పుకోదగినవి, సాదృశ్య రూపకమైనవి పాత్రలు కొన్ని కలవు. వాటిని గురించి మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. ఘనతకు వినియోగించబడు పాత్రలు ఉన్నవి 2 తిమోతి 2:20లో మనము చూస్తే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును అని చెప్పేసి ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనాను వీటిలో చేరక తనను తాను పవిత్రపరుచుకొనని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడిన ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండునట్లుగా మరి దేవుడు చేయగలడని చెప్పేసి ఇక్కడ వాక్య భాగం మనకు తెలియజేయబడుతూ ఉంది. కనుక మనము ఘనహీనమైన వాటిలో ఉండకూడదు అని, ఘనపరిచే పాత్రలుగా మనం ఉండాలి అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడిన ఘనత నిమిత్తమైన పాత్రయే ఇండులాగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనముండే ఆ పాత్రలముగా ఉండే మనము ప్రతి విధమైన సత్కార్యమునకు సిద్ధపరచబడిన ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండునట్లు మనము సిద్ధపడాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. రెండవదిగా చూస్తే, రక్షణ పొందిన వారి పాత్రలుగా మనకి ఇక్కడ కనబడుతున్నాయి.
కీర్తనల గ్రంథం 116:13 వచనములో చూస్తే, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదనని భక్తుడైన దావీదు అని ఈ వాక్య భాగంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిచ్చినా నీ రుణమును మాకు మరి మేము తీర్చలేము నాయనా. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నీ నామమున నేను ప్రార్థన చేస్తాను అని చెప్పేసి భక్తుడైన దావీదు మరి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక మనకు రక్షణ పాత్ర అనేది చాలా అవసరమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మూడవదిగా చూస్తే యేసయ్య యొద్ద గల ప్రార్థనను మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 26:39లో, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసయ్య దగ్గరున్న పాత్ర ఏంటి అంటే, మనందరి పాపములు ఆ గిన్నెలో కనబడుతూ ఉన్నాయి. అందరి భారమును మోయటానికి ఆయన ఇష్టపడుతూ ఉండగా, ఆ పాత్ర యొక్క దానిలోని త్రాగటానికి, దేవుని చిత్త ప్రకారము జరిగించటానికి ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన యొద్ద గల పాత్ర ఏంటి అని అంటే, దేవుడు మన పాపములను భరించుటకు ఆ గిన్నెలోనిది త్రాగటానికి ఆయన ఇష్టపడిన పాత్రగా మనకు కనబడుతూ ఉంది. నాలుగవదిగా చూస్తే ప్రభువు త్రాగవలసిన పాత్రగా మనకి ఇక్కడ కనబడుతుంది. మత్తయి సువార్త 20:22లో, అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనండి. కనుక దేవుడు త్రాగబోయే పాత్ర, ఆ పాత్రలో ఉన్నది ఏంటి అంటే, మనుషులందరి లోకములో ఉన్న పాపములన్నీ కూడా ఆ పాత్రలో ఉన్నాయి. అవన్నీను కూడాను ఆయన మోయుటకు, అందరి పాపములు భరించుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక వాటిని మనుషుల వలన, ఎవరి వలన కాదు కనుక దేవుడు మాత్రమే దాన్ని త్రాగగలడు. కనుక దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనుషులమెవరము కూడా జబదయి కుమారులు అంటున్నారు, మరి వారు మేము త్రాగగలమని అంటున్నారు, కానీ అది వారి వలన జరిగే పని కాదు అని దేవునికి తెలుసు. ఐదవదిగా చూస్తే క్రోధపాత్రగా మనకు కనబడుతుంది. యెషయా గ్రంథం 51:17లో మనము చూస్తే, యెరూషలేమా లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధపాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దాన, తూలిపడిచేయి పాత్రలోనిదంతటినీ త్రాగిన దాన నిలువుము అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యెరూషలేముతోటి మాట్లాడుతున్నాడు, లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధపాత్రను ఆయన చేతిలో నుండి పుచ్చుకొని త్రాగిన దాన అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యెరూషలేము ప్రాంతంలో ఆయన మరి ఎన్నో వేదనలు, బాధలు, మరి ఆ శరీరం అంతా గాయములతో ఉండట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ క్రోధ పాత్రను మరి ఆయన త్రాగటానికి ఇష్టపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆరవదిగా చూస్తే సువర్ణ పాత్రగా మనకు కనబడుతూ ఉంది. ప్రకటన గ్రంథం 17:4 చూస్తే, ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణముల గల వస్త్రమును ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతో నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. అదే రీతిగా మనము కూడాను ఇటువంటి ఉగ్రత పాత్రలోనిది, మనము సువర్ణ పాత్రలో ఏమి దాచబడిందంటే ఏహ్యమైన కార్యములతో నిండినదని ఇక్కడ వాక్య భాగము మనకు తెలియజేస్తూ ఉంది. సువర్ణ పాత్రనైతే చేత పట్టుకున్నది, కానీ ఏహ్యమైన కార్యములతో నిండిన ఆ పాత్రను అక్కడ మనము చూస్తూ ఉన్నాం. అదే రీతిగా జీవముగల దేవుని చేతిలో కూడా కొన్ని పాత్రలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ పాత్రలు ఏంటి అని మనము జ్ఞాపకం చేసుకుంటే, తీర్పు పాత్ర మనము జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా 49:12లో మనకు కనబడుతూ ఉంది. రెండవదిగా చూస్తే రక్షణ పాత్ర మనకు కనబడుతుంది. కీర్తనల గ్రంథం 23:5లో, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామములోనే ఉంటానని చెప్తున్న భక్తుడిని గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఉగ్రత పాత్ర మనకు కనబడుతూ ఉంది. ఇర్మియా 25:15లో మనము చూస్తే ఆ ఉగ్రత పాత్రను మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇర్మియా 16:7లో కూడా ఆదరణ పాత్ర మనకు కనబడుతూ ఉంది.
లోకాసు సువార్తలో చూస్తే 22 అధ్యాయం 42 వచనములో శ్రమల పాత్ర మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. జీవము గల దేవుని చేతిలో దాదాపు 12 పాత్రలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇవన్నీ బైబిల్లో 21 సందర్భంలో ప్రస్తావించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు మన కొరకు త్రాగాల్సి భరించాల్సిన భారం తండ్రి చిత్తానుసారముగా తాగవలసి ఉంది కనుక ఆయన దాన్ని తప్పించమని, తండ్రి ఈ గడియ తప్పించకుండా నన్ను తప్పించమని యోహాను సువార్త 12:27లో అడుగుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 5:7లో చూస్తే శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థన చేసెను. యేసుక్రీస్తు తన పనిని నెరవేర్చుటకు నాకు ఆహారమై ఉన్నదని చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 4:34లో గిన్నెలోనిది త్రాగటం అంటే శ్రమలను స్వీకరించటం కనుక ఆయన ముందున్న భయంకరమైన క్రూర అనుభవాలకు సూచనగా ఈ గిన్నె మానవుల పాపానికి వ్యతిరేకముగా చెలరేగే దేవుని అనుగ్రహమే అని మనము ఈ వాక్య భాగము నుండి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు ఈ రీతిగా మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ భారమును మోయటానికి దేవుడు ఎంతగానో వేదన పడుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ గిన్నెలోనిది ఆయన త్రాగబోతూ ఉన్నాడు కనుక దేవుడు ఆయనను పాపముగా చేయబడుతున్నాడు కనుక. ఎందుకంటే ఆయన పాపంగా ఎందుకు చేయబడుతున్నాడు? పాపము లేనివాడుగా పుట్టిన వ్యక్తి ఎందుకు పాపంగా చేయబడుతున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే మనందరి పాపములను ఆయన త్రాగుతున్నాడు కనుక, ఆయన ఆ పాపములన్నీ మోస్తూ ఉన్నాడు కనుక ఆయన పాపముగా నీ కొరకు నా కొరకు పాపముగా చేయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే మత్తయి సువార్త 26:37లో యేసు మరణమగ్నంతగా నా ప్రాణమును బహు దుఃఖంలో మునిగి ఉన్నది అని శిష్యులతో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ తండ్రి మనం ఆయన యందు దేవుని నీతి నట్లుగా పాపం మెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 12:27లో మనం చూస్తే, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని, కుమారుడు ఇష్టపడినను పడకపోయినను తండ్రి చిత్తము చేయుటకు తాను తలవంచక తప్పలేదు కనుక యేసు గిన్నెలోనిది త్రాగుటకు వెనుకంజ వేస్తే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఆగిపోతుంది కనుక మానవాళికి రక్షింపబడే అవకాశం ఉండదు కనుక అందుకే గిన్నెను తొలగించే బాధ్యతను తండ్రికి అప్పగించి సాధ్యమైతే అని మరి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. తండ్రి చిత్తానుకూలముగా అప్పగించుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథంలో మరి 51:17లో చూస్తే, యెరూషలేము యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగినదానా అని మరి అక్కడ మనకు కనబడుతుంది. దాంట్లో నిలువుము అని అంటున్నాడు. ఆ పాత్ర యెరూషలేము చేతిలో నుండి తీసివేసి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నేనికన దానిలో నేను త్రాగవు అని మరి అక్కడ ఆ వాక్య భాగంలో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 22లో కూడా జబదయి కుమారులు త్రాగమన్నప్పుడు అది వారికి సాధ్యము కాలేనన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అది ఎవరి వలన అయ్యే పని కాదు, కానీ దేవునికి ఒక్కడికి మాత్రమే అది సాధ్యమవుతుందని దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉండగా, ఆయన పట్టుకున్న గిన్నె శిష్యులకు బలలో పాలు పంపులు పొందటానికి సాక్ష్యముగా ఉన్నది. కానీ మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని సంస్కారం తీసుకునే నీవు ఆ గిన్నెలోనిది త్రాగడం లేదా? మరి నీ బలమైన సాక్ష్యము ఎలా ఉన్నది అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మార్పు చెందక నటిస్తూ బ్రతికే నీ జీవితంలో సాక్ష్యం ఏది అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. యేసు త్రాగిన కప్పు మనకు ఎంతో గుణపాఠాన్ని నేర్పుతుందో మనం గ్రహించాలి. నేటి ఆ కప్పు నీకు సాక్ష్యమేనని అడుగుచున్నది కనుక అదే సజీవ సాక్ష్యముగా మనకు కనబడుతుంది. ప్రభు గిన్నెలోనిది త్రాగి భరించినట్లు నీవు ఆయన గిన్నెలోనిది త్రాగి క్రీస్తు కొరకు సమస్తమును భరించాలి. అదే నీ గొప్ప సాక్ష్యము అని చెప్పేసి దేవుడు ఇక్కడ మనతోటి మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన బలలోనిది తాగాలి అంటే
ఆయన రక్తమును సేవించాలి, ఆయన శరీరమును తినాలి అంటే ఎంతో పవిత్రముగా మనం ఉండాలి. అయోగ్యముగా తీసుకుంటే మనము శాపగ్రస్తులం అయిపోతామని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఆ గిన్నెలోనిది త్రాగటం మరి ఆ ప్రభువుకే సాధ్యముగా కనబడుతుంది కనుక మనందరం కూడా దానిని జ్ఞాపకం చేసుకుని ఆ ప్రభు తాగిన గిన్నెలోనిది మనకు సాక్ష్యార్థముగా మనకు ప్రతి నెల మనము తీసుకుంటూ ఉన్నాం. అది తీసుకునేటప్పుడు మనము చేయవలసిందల్లా ఒకటే, మనలను మనము సరిచేసుకొని ఆ గిన్నెలోనిది త్రాగటానికి మనము సిద్ధపడి ఉండాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. మనందరి పాపములంతము ఆ గిన్నెలోనిది త్రాగుటకు తండ్రి యొక్క అభీష్టమైన నెరవేర్చుటకు ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఏ రీతిగా సిద్ధపడి ఉన్నాడు, మనము కూడాను మరి యేసయ్య మాటను మనము స్థిరపరచటానికి సాక్ష్యార్థముగా ఉండటానికి ఆ గిన్నెలోనిది త్రాగి మనము సాక్ష్యార్థముగా నిలబడాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉండగా ఈ గిన్నెను మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుడు మనకిచ్చిన ఇటు సమయాన్ని ఆ గిన్నెలోనిది త్రాగునప్పుడల్లా ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనతో సహవాసము చేస్తూ ఆయన వచ్చే వరకు మనము నిలకడగా నిలబడి ఆయన రాజ్య వ్యాప్తిలోనికి మనందరము కూడా వెళ్ళటానికి దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి విషయంలో నాయన మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ గిన్నెలోనిది నాయన జబదయి కుమారులు మేము త్రాగుతామని అన్నారు, కానీ వారికి సాధ్యం కాలేదు నాయన. ఆ గిన్నెలోనిది త్రాగుటకు నాయన నీకు మాత్రమే సాధ్యమవుతుంది ప్రభా. మా పాపములన్నీ మోయి శక్తి నీకు మాత్రమే ఉన్నది నాయన. మేము ఎందుకు పనికిరాని వారము నాయన, నీకు స్తోత్రాలు. ఆ గిన్నెలోనిది మీరు త్రాగుటకు ఎంతో వేదన పడి దాన్ని నాయన మా కొరకు అనుభవించి మాకు రక్షణ ఇవ్వటానికి నాయన ఈ లోకమునకు వచ్చిన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మేము సిద్ధపడి ఆ గిన్నెలోనిది నాయన మేము త్రాగుటకు నాయన ప్రతి నెల పరిశుద్ధపరచబడి నాయన నీ రాజ్య వ్యాప్తిలో మేమందరము కూడా నా తండ్రి ఉండునట్లు నాయన మమ్మలను మా కుటుంబాలను సిద్ధపరచండి అయ్యా, మా సంఘాలను సిద్ధపరచండి అయ్యా. ఆ గిన్నెలోనిది త్రాగుటకు మీరు వేదన పడి ఉన్నారు, మాకైతే ప్రభ అది సులువుగా ఇచ్చి ఉన్నారు ప్రభ. కనుక నాయన అది మా కొరకు నాయన ఆ క్రోధ పాత్ర మా యొద్ద లేదు నాయన, అది నీ యొద్ద మాత్రమే ఉన్నది ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆ గిన్నెలోనిది త్రాగునప్పుడల్లా నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా అయ్యా నీ కొరకు నాయన నీ రాజ్య వ్యాప్తి కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.